హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్ట్యూడి తర్మ. ఈరోజు మనం సొగస్ట్యూడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తారు? ఈ రోజు మనం పట్టు పెట్టుబడులకి ఆల్ వెరైటీస్ చూస్తున్నాం అన్నమాట. ఫస్ట్ మనకి మ్యారేజ్ పర్పస్ బ్రైడల్ స్టైల్లో చూస్తున్నాము. ఓకే, అది కూడా పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఓకే, పళ్ళు అనేది మనకి ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. ఓకే, శారీ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్. పళ్ళు చూస్తున్నట్లయితే మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో ఇక్కడ లీవ్స్ లాగా మనకి ఒక బాదం షేప్ డిజైన్ లో డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఒక ఫ్లవర్ డిజైన్ అండ్ మ్యాంగో లీఫ్ వచ్చేటట్లు మనకి టూ సైడ్స్ బోర్డర్ లాగా తీసుకొని ఆరో మార్క్ బోర్డర్ అనేది టూ బోర్డర్స్ లాగా ఇచ్చారు. శారీ చూస్తున్నట్లయితే దీనికి కాంట్రాస్ట్ గా గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దీనికంతా కూడా లోటస్ ఫ్లవర్ బోర్డర్, అలాగే మనకి రుద్రాక్ష బోర్డర్ ఇచ్చారు. టూ సైడ్స్ లీఫ్ బోర్డర్ కూడా ఉంటుంది. అంటే స్మాల్ సైజ్ బోర్డర్ మనకి షోల్డర్ పార్ట్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ మీద మనకి ఇక్కడ బాక్సెస్ మనం రెగ్యులర్ గా చూసే చెక్స్ వేరే, ఇక్కడ వచ్చిన చెక్స్ ఏంటంటే కొంచెం సన్న బాక్సెస్ లాగా చెక్స్ మనకి లోపలంతా కూడా డైమండ్ డిజైన్, మ్యాంగో డిజైన్, ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. కొంచెం బిగ్ సైజ్ లో మనకి పికాక్ బూటీ ఇచ్చారు. ఇది మనకి శారీ అంతా కూడా దగ్గరగా ఆల్ ఓవర్ అనేది కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ అనేది లెంతీగా తీసుకున్నారు. పైన ఏదైతే బోర్డర్ ఉంటుందో దాన్ని మనకి డబుల్ బోర్డర్ గా ఇక్కడ కడ్డీ బోర్డర్ ఇచ్చి పింక్ కలర్ డాట్స్ బోర్డర్ ఇచ్చారు. ఇది మనకి స్కర్ట్ బోర్డర్ లాగా శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి శారీ వచ్చేసి చాలా గ్రాండ్ గా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. బ్లౌజ్ అనేది కూడా మనకి కాంట్రాస్ట్ పల్లు కలర్ ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్. హ్యాండ్స్ కి బోర్డర్ కూడా శారీలో ఉన్నటువంటి బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ బోర్డర్ అనేది మనకి హ్యాండ్స్ కి ఇచ్చారు. దీంట్లో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిజైన్స్ అనేవి మన విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ ఉంటుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. ఓన్లీ 6760 రూపీస్ పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6760 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ప్రతి ఒక్క వెరైటీలో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బ్రైడల్ లోనే మనం డార్క్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్, దగ్గర మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. దీనికి కూడా మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. పళ్ళు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లోనే మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక లోటస్ ఫ్లవర్ ని ఒక క్రీపర్ బంచ్ లాగా మనకి 4 లైన్స్ లాగా డిజైన్ చేశారనమాట. ఆరో మార్క్ డిజైన్ కాంట్రాస్ట్ గా రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. శారీ చూస్తున్నట్లయితే బోర్డర్ అనేది ఇక్కడ కాంట్రాస్ట్ బోర్డర్ తీసుకున్నాము. పైన వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసి డైమండ్ డిజైన్, రుద్రాక్ష డిజైన్, లీఫ్ బోర్డర్ అనేది మనకి టూ సైడ్స్ ఇచ్చి మిడిల్ లో గ్రీన్ కలర్ క్రీపర్ బోర్డర్ ఇచ్చారు, ఫ్లవర్ క్రీపర్. ఈ బోర్డర్ మనకి శారీకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ స్నఫ్ కలర్ కాంబినేషన్ కి మొత్తం కూడా క్రీపర్ అనేది లీఫ్ వర్క్ అనేది శారీ క్రీపర్ తీసుకొని ఇక్కడ మాత్రం మనకి ఒక రౌండ్ సర్కిల్ తీసుకున్నారు. లోపలంతా పికాక్, అవుట్ లైన్ అంతా కూడా రెడ్ కలర్ తీసుకున్నారు. శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి చాలా ప్యూర్ అనమాట, సాఫ్ట్ పట్టు ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి సేమ్ పల్లు కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. కల్నేత డిజైన్ అనేది జిగ్జాగ్ లాగా కొంచెం రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేసి హ్యాండ్స్ కూడా సేమ్ బోర్డర్స్ అనేవి కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మన హోల్సేల్ ప్రైజెస్ అన్ని కూడా మన దగ్గర 5730 రూపీస్ కి మనకి బ్రైడల్ లో హెవీగా ఉండే శారీ అనేది మనం ఇస్తున్నాం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5730 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇప్పటి వరకు మనం ఆల్ ఓవర్ చూసాము. ఇది మనకి బుటీ స్టైల్ అనమాట. పళ్ళు అనేది కూడా మనం చూస్తే పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ ఆరెంజ్ అండ్ పింక్ కల్నేత శారీకి మనకి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. లీఫ్ బుటీస్ అనేది మనకి శారీ అంతా కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి చూస్తున్నట్లయితే షోల్డర్ పార్ట్ బోర్డర్ చూస్తున్నాం. షోల్డర్ పార్ట్ బోర్డర్ వచ్చేసరికి మనకి అంటే రిబ్బన్ బోర్డర్ లో కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ అనేది తీసుకున్నాము. పింక్ కలర్, ఇక్కడ టెంపుల్ డిజైన్ పింక్ మీద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, షోల్డర్ పార్ట్ బోర్డర్. మిడిల్ పార్ట్ అనేది ఆరెంజ్ అండ్ పింక్ కల్నేత మీద మనకి బాక్సెస్ అంటే డైమండ్ డిజైన్ ఇచ్చారు. లోపల ఒక లీఫ్ డిజైన్, సేమ్ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా వీవింగ్ ఆ సేమ్ సెల్ఫ్ కలర్ అనేది కంటిన్యూ అవుతుంది. పైన అంతా కూడా మనకి బ్రైట్ గా కనిపించేటట్లు గోల్డ్ కలర్ ఫ్లవర్ బుటీ అనేది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా లైన్స్ లాగా మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ అనేది మనకి కొంచెం డిఫరెంట్ గా కాంట్రాస్ట్ గా తీసుకున్నారు. ఇక్కడ పింక్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ తీసుకొని జరీ బోర్డర్ అండ్ టెంపుల్ బోర్డర్ ఇచ్చారు. ఈ పింక్ పైన హార్సెస్ ని డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ కాంబినేషన్ లో హార్సెస్ ని బోర్డర్ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, దీనికి బ్లౌజ్ మనకి పల్లు కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ప్లెయిన్ అనమాట, పింక్ కలర్ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. హ్యాండ్స్ కూడా సేమ్ బోర్డర్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్, ఓన్లీ 4630 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4630 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లెయిన్ పట్టు చూస్తున్నాం, కంచిలో ప్లెయిన్ పట్టు అనమాట. Okay. ఇవేంటంటే మనకి పెట్టుబడులకి ప్యూర్ పట్టు మెటీరియల్ మనకి చాలా గ్రాండ్ గా ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. మనం ప్లెయిన్ ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా మనం పెట్టడానికి కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు అనేది చూస్తున్నాం. పళ్ళు అనేది మనకి పింక్ కలర్ ప్లెయిన్ తీసుకున్నారు అంటే దాన్ని మనకి కలంకారీ ప్యాచ్ వర్క్ కానీ ఇంకేదైనా డిఫరెంట్ వర్క్ చేయించుకోవచ్చు. శారీ కలర్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్, పైన అంతా కూడా పింక్ కలర్, కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనం చూస్తే 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ అన్నమాట. మొత్తం శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ బ్లూ కలర్, చాలా సాఫ్ట్ ఉంటుందండి. మనకి అంటే నలగను కూడా నలగదన్నమాట. చాలా సాఫ్ట్ మెటీరియల్ మనకి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి అలాగే కాంట్రాస్ట్ గానే ఇస్తారు. పింక్ కలర్ పళ్ళు కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. హ్యాండ్స్ కి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో కూడా ఏంటంటే మనకి కలర్ చాయిస్ ఇచ్చారనమాట. మనం కొన్ని కలర్స్ కూడా చూద్దాం. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్, ఓన్లీ 1780 రూపీసే పడుతుంది. మనకి ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1780 రూపీస్కి అవైలబుల్ ఉంది. రెగ్యులర్గా మనం డిజైనర్లో ఉన్నటువంటి పట్టు చూస్తూ ఉంటాం. ఇలా ప్లెయిన్ పట్టు తీసుకుని మనకి నచ్చిన డిజైన్ దీని మీద మనం చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం, వీటిలోనే కలర్స్. ఈ కలర్ కూడా మనకు ఒక డిఫరెంట్ కలర్, రేర్ కలర్స్ అనమాట. మనం ఎల్లో అనగానే పింక్ ఆర్ గ్రీన్ ఈ కలర్స్ ఎక్కువ మస్టర్డ్ ఎల్లో. మస్టర్డ్ ఎల్లోకి మనకి ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ప్లెయిన్ కడ్డీ బోర్డర్. ఈ శారీలో కూడా మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చేసారు. 2 సైడ్స్ గోల్డ్ కలర్, పైన అవుట్ లైన్ డబల్ షేడ్ పైపింగ్ లాగా తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మస్టర్డ్ ఎల్లో కలర్ ప్లెయిన్ ఉంటుంది. పళ్ళు కలర్ లోనే బ్లౌజ్, పళ్ళు కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా మనం చూద్దాం. దానిలోనే ఇంకొక కలర్ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్, పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది. దీనికి రాయల్ బ్లూ కలర్ పళ్ళు తీసుకున్నారు. కడ్డీ బోర్డర్ అనేది మనకి శారీ అంతా కూడా 2 సైడ్స్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లూ కలర్ కడ్డీ బోర్డర్, హ్యాండ్స్ కి డిజైన్ చేశారు. ఇంకొక కలర్ కూడా చూద్దాం మనం. ఇది వచ్చేసి మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. మనకి పళ్ళు అంతా కూడా ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు ఉంటుంది. శారీ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అంటే ఈ 2 కలర్స్ కూడా మనకి పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా 2 కలర్స్, ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్, ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. టోటల్ ప్లెయిన్. ఇంకో కలర్ చూద్దాం వీటిలో. ఇది వచ్చేసి మనకి 2 కలర్స్, బ్రైట్ కలర్స్. ఇది వచ్చేసి మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. మనకి శారీ అంతా కూడా 2 సైడ్స్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఉంటుంది. పళ్ళు అలాగే మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, అన్ని కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్ ఇచ్చారు. టోటల్ మనకి ప్లెయిన్ సారీస్ లో కూడా కలర్ చాయిస్ అవైలబుల్ ఉంది. కాస్ట్ ఎంత అన్నారు? చాలా రీజనబుల్ ప్రైస్ అండి, ఓన్లీ 1780 రూపీస్ పడుతుంది. ఓకే, 1780 రూపీస్ కి సారీ అవైలబుల్. వచ్చేసి మనం చందేరి సిల్క్ చూస్తున్నాము. మంచి కలర్, ఎల్లో, లెమన్ ఎల్లో కలర్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్. పళ్ళు కూడా ఏంటంటే షార్ట్ పళ్ళు ఇచ్చినా కూడా మనకి కొంచెం డిజైన్ వేరియేషన్ తో, ఇక్కడ వచ్చేసి యాంటిక్ జరీతో జిగ్జాగ్, ఇక్కడ మనకి గోల్డ్ కలర్ జరీ, అంటే డిజైన్ లోపల కూడా మనకి ఫ్లవర్ క్రీపర్ డైమండ్ డిజైన్ ఇచ్చారు. ఇది పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా చూస్తున్నట్లయితే పైన బోర్డర్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ మీద గోల్డ్ కలర్ తో యాంటిక్ కలర్ మామూలు నార్మల్ గోల్డ్ కలర్ జరీతో మనకి డిజైన్ ఇచ్చారు, డైమండ్ డిజైన్ అనేది. మిడిల్ పార్ట్ ఈ ఎల్లో కలర్ మీద వచ్చేసి మనకి మనం బోర్డర్ లో యూజ్ చేసిన 2 కలర్ కాంబినేషన్ జరీస్ ని ఇక్కడ ఒక ఫ్లవర్, ఒక మ్యాంగోని మనకి సర్కిల్ లాగా కొంచెం లైట్ సిల్వర్ కలర్ యాంటిక్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఈ బూటీస్ అనేవి దగ్గరగా ఆల్ ఓవర్ ఉంటుంది. కింద సైడ్ బోర్డర్ చూస్తున్నాం మనం, పింక్ కలర్ స్కర్ట్ బోర్డర్. పైన ఏదైతే చూసామో అదే బోర్డర్ ని లెంతీగా తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి ఇదే లైన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ వేర్ బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్. మొత్తం కూడా మనకి డిజైన్ అనేది మనకి జరీతోనే డిజైన్ చేశారు. యాంటిక్ కలర్ నార్మల్ జరీ అనేది మొత్తం కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. బ్లౌజ్ అనేది మనకి కాంట్రాస్ట్ గా డిజైనర్ వేర్ బ్లౌజ్ వస్తుంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ అనేది కూడా అవైలబుల్ ఉంది. దీని కాస్ట్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, ఓన్లీ 1720 రూపీస్. మన దగ్గర హోల్సేల్ కూడా అవైలబుల్ ఉందన్నమాట 3 షాప్స్ లో. కలర్ చాయిస్ కూడా ఉంటుంది. ఓకే, చాలా 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 రీజనబుల్ అమౌంట్, ఓన్లీ 1720 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ సారీస్ అన్ని కూడా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 3 షోరూమ్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఒక షోరూమ్ వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి ఎల్బీ నగర్ దగ్గర కొత్తపేట మెయిన్ రోడ్లో ఉంది. ఈ 3 షోరూమ్స్లో కూడా సంక్రాంతి సందర్భంగా లేటెస్ట్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మనకి లాంచ్ చేశారు. మీకు దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వర సిల్క్స్కి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ కలర్ కూడా మనకి మంచి బ్రైట్ కలర్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. శారీ వైజ్ చూస్తున్నట్లయితే లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్, పళ్ళు వచ్చేసరికి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్, డిజైన్ సేమ్ డిజైన్ అంటే జిగ్జాగ్ యాంటీ కలర్ జరీ కలర్ కాంబినేషన్ రెండో తీసుకున్నారు. షోల్డర్ పార్ట్ కూడా మనకి ఈ బ్లూ కలర్ మీద యాంటిక్ అండ్ నార్మల్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ కూడా సేమ్ డిజైన్ అనేది మనకి శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది, ఫుల్ వస్తుంది. కింద బోర్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ అని చెప్పొచ్చు. పైన ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ మనకి స్కర్ట్ బోర్డర్ లాగా కొంచెం లెంతీగా శారీ అంతా కూడా తీసుకున్నారు. బ్లౌజ్ అనేది డిజైనర్ వేర్ బ్లౌజ్, కాంట్రాస్ట్ అండ్ ఫుల్ జరీతోనే మనకి డిజైన్ ఉంటుంది. లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లోనే మనకి క్రాస్ డిజైన్ అనేది ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ అండి, 1720 రూపీస్ పడుతుంది. 1720 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి మణిపూర్ కోట ప్రింటెడ్ సారీస్ చూస్తున్నాం అనమాట. ఇదేంటంటే ఇవి కూడా మనకి పెట్టుబడులకి చాలా బాగుంటాయి. మనం ఆఫీస్ వేర్ కానీ మనకి డైలీ యూస్ కి కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్న కలర్ కాంబినేషన్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బేబీ పింక్ బేస్ అనేది బేబీ పింక్ తీసుకున్నారు. పళ్ళు కూడా మనకి ఏంటంటే జస్ట్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, 2 సైడ్స్ చిన్న బోర్డర్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. షోల్డర్ పార్ట్ బోర్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్, టిష్యూ బోర్డర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ లో మనకి బేస్ అనేది లైట్ బేబీ పింక్, దానిపైన అవుట్ లైన్ లుక్ వచ్చేటట్లు మనకి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్, ఎలిఫెంట్స్ ని, ట్రీస్ ని, డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ప్రింటెడ్ స్టైల్లో తీసుకున్నారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ చూసినట్లయితే హాఫ్ టిష్యూ తీసుకున్నారు, గోల్డ్ కలర్ కాంబినేషన్. కింద బోర్డర్ అనేది కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ కలర్ టిష్యూ తీసుకొని ఒక క్రీపర్ మీద మనకి 2 పికాక్స్ ని సిట్టింగ్ పొజిషన్ లో మనకి మల్టీ కలర్ కాంబినేషన్ యూస్ చేసి ప్రింటెడ్ స్టైల్లో మనకి బోర్డర్ అంతా కూడా డిజైన్ చేశారు. దీనికి బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్ వస్తుందండి, కాటన్ బ్లౌజ్ ఇస్తారు మనకి. అంటే కోటా కాకుండా శారీ అంతా కూడా మణిపూర్ కోట, బ్లౌజ్ అనేది మనకి కాటన్ టిష్యూ ఇచ్చారు హ్యాండ్స్ కి. ఇది చిన్న బోర్డర్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 880 రూపీస్ పడుతుంది. చాలా రీజనబుల్ అమౌంట్, ఓన్లీ 880 రూపీస్. దీనిలో కలర్స్ చూద్దాం. దానిలోనే ఇంకొక కలర్ లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం మనం. సేమ్ డిజైన్ కలర్ అనేది మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. పళ్ళు అనేది కూడా మనకి కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నారు. ఇక్కడ షోల్డర్ పార్ట్ కూడా మనకి కడ్డీ బోర్డర్, టిష్యూ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ బేస్ అనేది లైట్ స్కై బ్లూ కలర్, దాని మీద ప్రింట్ అనేది డార్క్ బ్లూ కలర్ తో మనకి అవుట్ లైన్ లుక్ వచ్చేటటువంటి ప్రింట్ అని తీసుకున్నారు. కింద స్కర్ట్ బోర్డర్ హాఫ్ వరకు కూడా మనకి లైట్ బ్లూయిష్ టిష్యూ మీద సేమ్ పికాక్ ప్రింట్, మల్టీ కలర్ కాంబినేషన్ యూస్ చేసి పికాక్ ప్రింట్ ని ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి అదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ కాన్సెప్ట్, అంటే మనకి బ్లూ కలర్ ప్లెయిన్ తీసుకొని హ్యాండ్స్ కి హాఫ్ టిష్యూ ఇచ్చారు, ప్రింట్ మిస్ చేసి కడ్డీ బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ అమౌంట్, ఓన్లీ 880 రూపీస్. దీంట్లో ఇంకొక కలర్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి లెమన్ ఎల్లో షేడ్ అండ్ ఆరెంజ్ కలర్ ప్రింట్ ఇచ్చారు దీనిపైన. పళ్ళు అనేది కూడా మనకి జస్ట్ కడ్డీ లైన్స్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ జరీ బోర్డర్, కడ్డీ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అనేది లైట్ లెమన్ ఎల్లో పైన ఆరెంజ్ కలర్ కాంట్రాస్ట్ గా ప్రింట్ అనేది శారీ అంతా కూడా తీసుకొని కింద హాఫ్ టిష్యూ మీద మనకి పికాక్ ప్రింట్ అనేది ఇచ్చారు. దీనికి బ్లౌజ్ కూడా లెమన్ ఎల్లో కలర్ అండ్ లైట్ కొంచెం డార్క్ కలర్ మిక్స్ చేశారు. టిష్యూ బోర్డర్ అనేది హ్యాండ్స్ కి డిజైన్ చేశారు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి, ఓన్లీ 880 రూపీసే పడుతుంది. అంటే మనం చూపించే వెరైటీస్ అన్ని ఇంకా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా 3 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాం డిజైనర్ వేర్ శారీస్ అనమాట. దట్టు లంగావోని టైప్ ఆఫ్ శారీస్. మనం చిన్న చిన్న వాటికి కట్టుకోవడానికి కూడా ఇప్పుడు ఫెస్టివల్స్ కాబట్టి మనం యూస్ చేసుకోవడానికి డిజైనర్స్ షేడ్స్ చూస్తున్నాం. గ్రే కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం. ఇక్కడ బోర్డర్ కూడా మనకి రెడ్ కలర్ మీదంతా కూడా మనకి గోల్డ్ కలర్ ప్రింటెడ్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. షేడ్స్ మీదంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ కలర్ షేడ్ అనేది 2.5 మీటర్ వరకు ఉంటుంది. గ్రే కలర్ మీద గ్రే కలర్ ఉలెన్ థ్రెడ్ తీసుకొని మనకి ఒక బంచ్ ఫ్లవర్ బంచ్ లాగా ఇచ్చి స్టోన్స్ ఇచ్చారు. కింద ఆరెంజ్ కలర్ మీద కూడా సేమ్ డిజైన్ తీసుకొని స్టోన్స్ ఇచ్చారనమాట, ఆరెంజ్ కలర్ స్టోన్స్. 2.5 మీటర్ తర్వాత మనకి ప్రింటెడ్ తీసుకున్నారు. ఈ ప్రింట్ కూడా ఏంటంటే గ్రే కలర్ కాంబినేషన్ మీద జార్జెట్ తీసుకున్నారు, ఫాలింగ్ ఫ్యాబ్రిక్. మొత్తం కూడా ఒక ఫ్లవర్, ఒక ట్రీ బంచ్ లాగా మనకి ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కు రెడ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ బంచ్ ప్రింట్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి ప్రింటెడ్ ఉంటుంది. కింద బార్డర్ అనేది సేమ్ కంటిన్యూ చేశారు. బ్లౌజ్ అనేది కూడా మనకి కాంట్రాస్ట్ ఇస్తారు, కల్నేత ఉంటుంది, పట్టు ఫ్యాబ్రిక్ లాగా మనకి బ్లౌజ్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకొని సేమ్ బార్డర్ ఇచ్చారు. దీంట్లో కూడా ఏంటంటే మనకి డిఫరెంట్ డిజైన్స్, అంటే లంగావోని టైప్ లో కలర్ కాంబినేషన్స్ అనేవి, డిజైన్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. అవి కూడా మనం ఒక్కోసారి చూద్దాం. కాస్ట్ ఎంత ఉంది? కాస్ట్ వచ్చేసి 1310 రూపీస్, చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1310 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో కొన్ని డిజైన్స్ చూద్దాం.
నెక్స్ట్ ఇది కూడా మనకి లంగావని టైప్ ఆఫ్ శారీ, జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్, డార్క్ గ్రీన్ తీసుకున్నారు. దీనికి మనకి ఒక సాటిన్ బోర్డర్ లాగా బ్లూ కలర్ కాంబినేషన్ 3 సైడ్స్ ఉంటుంది. ఇక్కడ పళ్ళు అనేది సపరేట్ గా మనకి డిజైన్ చేశారు. ఉలెన్ థ్రెడ్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. మనకి ఒక ఫ్లవర్ క్రీపర్స్ ఇచ్చేసి గ్రీన్ కలర్, అవును ఎంబోజ్ లుక్ తోనే స్టోన్స్ అనేది మనకి డిజైన్ చేశారు. తర్వాత మళ్ళీ షోల్డర్ పార్ట్ అంతా కూడా ఏంటంటే బంచెస్ లాగా సేమ్ ఫ్లవర్ బంచెస్ ని స్మాల్ సైజ్ బిగ్ సైజ్ లో 2.5 మీటర్ వరకు డిజైన్ చేశారు. షోల్డర్ పార్ట్ అంతా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. ఆ తర్వాత అంతా కూడా జార్జెట్ ప్రింటెడ్ తీసుకుంటారు. అంటే మనకి చూస్తున్నట్లయితే పళ్ళు అంతా కూడా వర్క్ లో తీసుకుంటున్నారు. ఫ్రిల్ పార్ట్ అంతా కూడా ప్రింటెడ్ లో తీసారనమాట. శారీ అంతా కూడా మనకి ఇలా ప్రింటెడ్ ఉంటుంది. బ్లూ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అనేది బ్లూ కలర్ డబుల్ షేడ్ బోర్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, 2 కలర్స్ వేరియేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. దీంట్లో ఇంకా నంబర్ ఆఫ్ డిజైన్స్ చాలా ఉంటాయండి మనకి. డిజైనర్ శారీస్ అన్నమాట. కలర్ చాయిస్ డిఫరెంట్ ప్రింట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మనం ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా మనం సేమ్ లో చూద్దాం. లైట్ గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దీనికి వచ్చేసి మనకి బ్లూ కలర్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్ షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు 3 సైడ్స్. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ గ్రే కలర్ మీద మనకి ప్లెయిన్ గ్రే కలర్ ఇచ్చేసి ఇక్కడ మిడిల్ పార్ట్ అనేది మనం చూస్తున్నట్లయితే థ్రెడ్ వర్క్ తోనే డైమండ్ డిజైన్ అండ్ గ్రే స్టోన్స్ ని ఇచ్చారనమాట. కింద వచ్చేసి 3 లైన్స్ లాగా డిజైన్ చేంజ్ చేస్తూ ఇచ్చారు. ఇది 2.5 మీటర్ వరకు మనకి వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్. ఫ్రిల్ పార్ట్ లో ఏంటంటే మనకి ప్రింటెడ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ అండ్ ప్రింటెడ్ తీసుకున్నారు. డార్క్ బ్లూ కలర్, మళ్ళీ ఇక్కడ గ్రే అండ్ లైట్ డార్క్ గ్రే కలర్ తో ప్రింటెడ్. సేమ్ పళ్ళులో ఉన్న వర్క్ ని ఇక్కడ ప్రింటెడ్ గా ఇచ్చేసి కింద బ్లూ కలర్ ప్లెయిన్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి ఫ్రిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ అనేది బ్లూ కలర్ రా సిల్క్ ప్లెయిన్. ఓకే, అంటే గ్రే కలర్ ఉంది కాబట్టి కాంట్రాస్ట్ లుక్ వచ్చేలాగా ఇచ్చారు. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అమౌంట్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1310 రూపీస్కి అవైలబుల్ ఉంది. డిజైనర్ సారీస్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 3 షోరూమ్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఒక షోరూమ్ వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి ఎల్బీ నగర్ దగ్గర కొత్తపేట మెయిన్ రోడ్లో ఉంది. ఈ 3 షోరూమ్స్లో కూడా సంక్రాంతి సందర్భంగా లేటెస్ట్ డిజైనర్ సారీస్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. అలాగే హోల్సేల్ కూడా ఉందండి 3 షోరూమ్స్లో. ప్రతి ఒక్క కలర్లో కూడా, అంటే ప్రతి ఒక్క సారీలో కూడా మనకి కలర్ చాయిస్ అనేది అవైలబుల్ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క సారీలో కూడా మనకి డిజైన్స్ అనేది డిఫరెంట్గా ఇచ్చారు. మీరు తప్పకుండా ఒకసారి ఇక్కడికి విజిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కుప్పడంలో కాటన్ సిల్క్ అనమాట. ఓకే, దీన్ని వచ్చేసి మనం చూస్తున్నాం గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. పళ్ళు అనేది ప్యారెట్ గ్రీన్ కలర్ మీద మొత్తం కూడా ఒక ఫారెస్ట్ ప్రింట్ లాగా ఎలిఫెంట్ అండ్ గ్రాస్ ట్రీస్ వచ్చేటట్లు బ్లూ కలర్ వీవింగ్ లో బాక్సెస్ ని డిజైన్ చేశారు. సేమ్ డిజైన్ ని మనకి డీర్స్ లాగా డిజైన్ చేశారు. ఆల్టర్నేటివ్ గా మనకి ఎలిఫెంట్స్ అండ్ డీర్స్, మళ్ళీ టెంపుల్ డిజైన్ కూడా మనకి 2 సైడ్స్ ఉంటుంది. శారీ చూస్తున్నట్లయితే పైన బోర్డర్ అనేది బ్లూ కలర్ కాంబినేషన్, మనకి కుట్టు బోర్డర్ అంటారు, ప్లెయిన్ తీసుకున్నారు. ఇక్కడ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఉంటుంది. కింద బోర్డర్ అనేది మనకి డిజైనర్ గా స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు. పింక్ కలర్ మీదంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి హార్స్ ని అలాగే మనకి ఎలిఫెంట్ ని డిజైన్ చేశారు థ్రెడ్ వర్క్ తో. శారీ అంతా కూడా మనకి బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. పైన వీవింగ్ అనేది గ్రీన్ కలర్ మీద డాట్స్ లాగా మనకి బ్లూ కలర్ థ్రెడ్ తో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి అదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ కూడా మనం చూస్తున్నట్లయితే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. కాంట్రాస్ట్ గా మనం బ్లూ ఆర్ పింక్ ఏదైనా కూడా కాంట్రాస్ట్ గా చేయించుకోవచ్చు. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా మనం సేమ్ డిజైన్. కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్, ఓన్లీ 1300 కి మనకి అవైలబుల్ ఉంది. ఓన్లీ 1300 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనం ఇంకొక వేరియేషన్ లో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కల్నేత డబుల్ షేడ్ తీసుకున్నారు. పింక్ అండ్ ఆరెంజ్ కలర్ డిజైన్ సేమ్ వస్తుంది. శారీ బేస్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇందాక చూసినటువంటి ఎలిఫెంట్ అండ్ డీర్స్ డిజైన్ సేమ్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తోనే ఈ డబుల్ షేడ్ మీద కూడా డిజైన్ చేశారు. షోల్డర్ పార్ట్ బోర్డర్ కూడా మనకి బ్లూ కలర్ ప్లెయిన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అనేది కల్నేత తీసుకున్నారు, ప్లెయిన్ తీసుకున్నారు. కింద బోర్డర్ అనేది పింక్ కలర్ ఎలిఫెంట్ అండ్ హార్స్ ని డిజైన్ చేశారు. పైన బ్లూ కలర్ డాట్ డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్, ఓన్లీ 1300 పడుతుంది. 1300 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కోటా తీసుకుంటున్నాం. సిల్క్ కోటా ప్రింటెడ్ శారీస్ చూస్తున్నాము. పళ్ళు అనేది మనం చూస్తున్నట్టయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద మనకి బాతిక్ ప్రింట్ అనేది మొత్తం కూడా మల్టీ కలర్ కాంబినేషన్ యూజ్ చేసి మ్యాంగోస్ అండ్ ఫ్లవర్స్ వచ్చేటట్లు బాతిక్ ప్రింట్ ఇచ్చారు. అదే ప్రింట్ ని మనకి సేమ్ కలర్ కాంబినేషన్ ని మనం చూస్తున్నట్లయితే షోల్డర్ పార్ట్ బోర్డర్ అలాగే కింద సైడ్ 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అనేది క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకొని దానిపైన గ్రే కలర్ కాంబినేషన్ లో జస్ట్ ప్రింట్ అనేది మనకి డిఫరెంట్ గా ఇచ్చారు. డిఫరెంట్ లుక్ ఉంది. శారీ
అంతా కూడా. ఓకే. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ గా ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్ ఏదైతే పళ్ళు ఏదైతే ఉంటుందో సేమ్ ప్రింటెడ్ తో బ్లౌజ్ ఇచ్చారనమాట. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుందండి. కలర్స్ కూడా ఏంటంటే జస్ట్ బేస్ కలర్ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ కలర్ బోర్డర్ కలర్స్ అండ్ పళ్ళు కలర్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్, మనకి 420 రూపీస్ పడుతుంది. చాలా 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 రీజనబుల్ అమౌంట్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 420 రూపీస్ కి అవైలబుల్ ఉంది. డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు, అలాగే పళ్ళు డిజైన్ ఉంటుంది. మనకి బ్లౌజ్ కూడా టోటల్ గా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. దీనిలో కొన్ని కలర్స్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి డార్క్ ఆరెంజ్ షేడ్ మీద మొత్తం కూడా మనకి బ్లూ గ్రీన్ మల్టీ కలర్ కాంబినేషన్ సేమ్ ప్రింట్ ఉంటుంది. అదే ప్రింట్ ని మనకి బోర్డర్ లాగా 2 సైడ్స్ కూడా శారీకి డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ క్రీమ్ మీద మనకి గ్రే కలర్. మిడిల్ పార్ట్ మాత్రం ప్రతి ఒక్క సారీకి సేమ్ ఉంటుంది, కానీ ఇక్కడ కలర్స్ మాత్రం మనకి చేంజ్ చేస్తూ వచ్చారు. బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఉంటుంది పళ్ళు లాగానే. దీంట్లో ఇంకొక కలర్ చూద్దాం. దాంట్లోనే ఇంకొక కలర్ బ్లూ కలర్ తీసుకున్నారు. పళ్ళు అంతా కూడా సేమ్ కలర్ కాంబినేషన్. ప్రింట్స్ అనేది మనకి సేమ్ ప్రింట్ తోనే మనకి బోర్డర్స్ అండ్ పళ్ళుని డిజైన్ చేశారు 2 సైడ్స్ కూడా. ఓకే, సేమ్ మనకి బ్లౌజ్ కూడా సేమ్ ఇట్లానే వస్తుంది అనమాట పళ్ళులోనే. మిడిల్ పార్ట్ కూడా క్రీమ్ కలర్ మీద గ్రే కలర్ తో ప్రింట్ వస్తుంది. దీనిలో ఇంకొక కలర్ చూద్దాం. నెక్స్ట్ మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ ప్రింట్ అనేది కంటిన్యూ చేసి మిడిల్ పార్ట్ లో క్రీమ్ కలర్ మీద గ్రే కలర్ బోర్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా పళ్ళు కలర్ కాంబినేషన్ సేమ్ ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కాబట్టి మనకి పెట్టుబడులకి చాలా బాగుంటుంది. ఆఫీస్ వేర్ కి కూడా మనకి యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ 420 రూపీస్. మనకి సేమ్ ప్రింట్ కాకపోయినా ఇంకా డిఫరెంట్ ప్రింట్స్ అనేవి మన 3 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సేమ్ కాకుండా మనకి డిజైన్స్ లో చేంజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ అమౌంట్, ఓన్లీ 420 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బనారస్ ఫ్యాన్సీ శారీ చూస్తున్నాం. బ్లాక్ అండ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. మొత్తం కూడా మనకి ఇక్కడ కాపర్ కలర్ జరీ అనేది యూజ్ చేశారు. చిన్న చిన్న పెటల్స్ లాగా ఇచ్చారు డిజైన్. కాపర్ కలర్ లీఫ్ బోర్డర్ కూడా 2 సైడ్స్ ఉంటుంది. ఇక్కడ శారీ బోర్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ శారీకి మనకి ఇక్కడ పైపింగ్ అనేది పింక్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి డాట్స్ లాగా మనకి యాంటిక్ జరీ, ఫ్లవర్ బోర్డర్ కూడా యాంటిక్ జరీతో ఉంటుంది. ఈ బోర్డర్ అనేది షోల్డర్ పార్ట్ తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అనేది బ్లాక్ మీద అంతా కూడా సెల్ఫ్ లైన్స్ అనేది కంటిన్యూ చేసి దాని మీద మనకు ఒక లీఫ్ డిజైన్ అనేది మనకి మొత్తం కూడా డ్రాప్ లాగా యాంటిక్ జరీతో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి సేమ్ డిజైన్ చాలా దగ్గరగా ఆల్ ఓవర్ ఉంటుంది. ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ అనేది లెంతీగా స్కర్ట్ బోర్డర్ తీసుకున్నారు. పైన పైపింగ్ సేమ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్ క్రీపర్ డైమండ్ డిజైన్ అనేది కూడా మనకి టెంపుల్ డిజైన్ లాగా కూడా కనిపించే విధంగా ఇచ్చారు. ఇది వచ్చేసి సేమ్ పైన చూసిన బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు. శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ ఉంటుంది. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ అండి. మనం పళ్ళులో ఏదైతే డిజైన్ చూస్తున్నామో అదే డిజైన్, కాకపోతే బేస్ మాత్రం చేంజ్ చేశారు. అక్కడ మనకి మెరూన్ రెడ్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ బ్లాక్ మీద సేమ్ పెటల్స్ లాగా మనకి యాంటిక్ జరీతో డిజైన్ చేశారు. కాస్ట్ ఎంత ఉందండి? చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1720 రూపీస్ పడుతుంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ అనేది అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1720 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. దీంట్లో గ్రే అండ్ మెరూన్ రెడ్ కలర్ పళ్ళు అనేది సేమ్ తీసుకున్నారు. డిజైన్ కూడా మనకి సేమ్ యాంటిక్ జరీతోనే ఉంటుంది. షోల్డర్ పార్ట్ బోర్డర్ కూడా మనకి ఇక్కడ పింక్ కలర్, ఇక్కడ యాంటిక్ బోర్డర్, ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు. డిజైన్ మాత్రం సేమ్ ఉంటుంది, కలర్ మాత్రం బేస్ కలర్ మాత్రం చేంజ్ చేశారు. ఇక్కడ గ్రే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దాని మీద కూడా మనకి సెల్ఫ్ లైన్స్, మిడిల్ పార్ట్ యాంటిక్ జరీ, లీఫ్ బూటీస్ ఇచ్చారు. కింద బోర్డర్ కూడా మనకి డిజైన్ అనేది సేమ్ తీసుకొని బోర్డర్ లాగా కంటిన్యూ చేశారు. ఓకే, బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ అండి. పళ్ళు కలర్ లో ఏదైతే ఉందో డిజైన్ అదే డిజైన్ ఉంటుంది, కానీ బేస్ మాత్రం గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ లో ఇచ్చారు డిజైనర్ బ్లౌజ్. దీనిలో ఇంకా కలర్ కాంబినేషన్. నెక్స్ట్ ఇది వచ్చేసి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పళ్ళు అనేది కూడా మనకి మెరూన్ రెడ్ కలర్ తో పెటల్స్ లాగా మనకి యాంటిక్ జరీతో తీసుకున్నారు. లీఫ్ వర్క్ అనేది. షోల్డర్ పార్ట్ కూడా మనకి పింక్ కలర్, ఇక్కడ వచ్చేసి జరీతో అండ్ లీఫ్ బోర్డర్, ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా పికాక్ గ్రీన్ మీద సెల్ఫ్ లైన్స్ ఉంటుంది, యాంటిక్ జరీ బుటీస్ ఉంటుంది, ఒక డ్రాప్ డిజైన్ లాగా. కింద బోర్డర్ కూడా మనం ఇందాక 2 సారీస్ కి చూసినట్లుగానే సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు. ప్రతి సారీ మీద మనకి సేమ్ డిజైన్ అయినా కూడా బ్యాక్గ్రౌండ్ ని బట్టి మనకి కొంచెం డిఫరెంట్ గా కలర్ ని బట్టి మనకి గ్రాండ్ లుక్ ఉంటుంది. ఓకే, ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కాబట్టి మనకి పార్టీ వేర్ కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇది బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ వేర్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, శాంపిల్ కి మన షోలో కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మీరు ఒక్కసారి విఘ్నేశ్వర సిల్క్స్ 3 షోరూమ్స్ లో మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి విజిట్ చేసినట్లయితే కనుక ఆల్ వెరైటీస్ చూడొచ్చు. టోటల్ గా మనకి 3 షోరూమ్స్. అలాగే టోటల్ గా మనకి బ్రైడల్ కలెక్షన్ సారీస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లో డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉంటాయి.
ఉంటాయి. పెట్టుబడికి సంబంధించి ఆల్ రేంజెస్లో మీకు ఎలాంటి వెరైటీ కావాలన్నా కూడా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 3 షోరూమ్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అమౌంట్, ఓన్లీ 1720 రూపీస్కి అవైలబుల్ ఉంది. చాలా కలర్ఫుల్ కలెక్షన్స్ ఉంటాయండి విఘ్నేశ్వర సిల్క్స్లో. ఎవరైనా ఇంట్లో సారీస్ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక మనకి ప్రతి ఒక్క వెరైటీలో కూడా కలర్ చార్ట్ ఉంటుంది కాబట్టి ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాల్టి సొగస్చూడి తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.